హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి అండి. మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక కొత్త టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చానండి. ఆ టాపిక్ ఏంటంటే పిఎంవివై. ఎక్కడైనా కానీ మన అంగన్వాడీ టీచర్స్కి మోస్ట్గా వాంటెడ్గా ఉన్న యాప్ ఏదంటే పిఎంవివై గురించి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో పిఎంవివై గురించి నేను కొద్దిగా మీకు డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ గో టు ద వ్లాగ్. వెల్కమ్ టు ద బ్లాగ్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి. పిఎంవివైలో అప్లికేషన్స్ చేస్తున్నాం మేడం, కానీ మా సూపర్వైజర్ లాగిన్లోకి వెళ్ళట్లేదు అంటున్నారు చాలామంది. సూపర్వైజర్ లాగిన్లోకి వెళ్ళకపోవడానికి రెండు మెయిన్ కారణాలండి. ఒకటి ఏంటంటే వాళ్ళ ఫేషియల్ రికగ్నైజేషన్ అవ్వకపోవడము, రెండు వాళ్ళ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది వాళ్ళ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింక్ కాకుండా ఉండడం, అంటే ఎన్పిసిఏ లింక్ అవ్వకుండా ఉండడం. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే మీరు పిఎంవివై యాప్ చేసినా కానీ అది మీ యొక్క లాగిన్కి అనేది, అంటే మీ లాగిన్ నుంచి మీ సూపర్వైజర్ లాగిన్కి అయితే కనుక ఆ అప్లికేషన్ అనేది మూవ్ అవ్వదండి. ఆ అప్లికేషన్ అనేది ఎక్కడ ఆగుతుంది అంటే కనుక అది మీ లాగిన్లోనే ఎన్పిసిఐలో ఎన్పిసిఐ ఫేషియల్ రికగ్నైజేషన్లో అవుతుంది. రెండవది వచ్చేసరికి ఫేషియల్ రికగ్నైజేషన్ త్రూ ద పోస్టల్ ట్రాకర్లో ఆగిపోతుంది. ఇప్పుడు కొత్తగా ఇంకొక ప్రాబ్లం వచ్చిందండి. ఏంటంటే కేస్ క్లోజర్లో పడుతుంది అని అన్నారు. అంటే మనకి పైనుంచి అయితే కనుక కేస్ క్లోజర్లో ఉన్న నేమ్స్ అనేది చేయమని మనకేం చెప్పలేదు. కేస్ క్లోజర్లో ఫస్ట్గా అడిగే 4 పాయింట్స్ ఏంటంటే కనుక కేస్ క్లోజర్లో నేమ్ వస్తే మనం ఇన్ కేస్ ఇనిషియేటివ్ కేస్ క్లోజర్ నొక్కితే కనుక అక్కడ మనకి స్టిల్ డెత్ కానీ, బెనిఫిషరీ డెత్ కానీ, బేబీ డెత్ కానీ, మిస్క్యారేజ్ కానీ అడుగుతుంది. ఈ మూడు మనకి జరగవు. ఆ మూడు జరగని వాళ్ళనే మనం అప్లికేషన్లో ఎన్రోల్ అనేది చేస్తున్నాం పిఎంవివైలో. ఇవి ఎప్పుడు చేస్తాము అంటే కనుక అది ప్రాసెస్ ఎలా ఉంటుంది మన పైనుంచి ఆఫీస్ వాళ్ళు చెప్తానన్నారండి. దాని గురించి తెలిస్తే కనుక అది మీకు వీడియో రూపేణా చేస్తాను. ఇంకొకటి ఏంటంటే పిఎంవివైలో చేసేటప్పుడు మనం చేసే ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్కే చేస్తాము. సో ఫస్ట్ పిఎంవివై అప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోండి. వాళ్ళు ఏ రేషన్ కార్డులో ఉన్నారో ఆ రేషన్ కార్డు అనేది పేరు కానీ వాళ్ళ రేషన్ కార్డు నెంబర్ కానీ అన్నీ క్లారిటీగా స్కాన్ చేసి పెట్టండి. అలానే ఎంసీబీ కార్డు కూడా స్కాన్ చేసి పెట్టండి. ఎక్కడా కూడా మనం ఎంటర్ చేసేటప్పుడు లీవింగ్ మిస్టేక్, ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కానీ ఒక లెటర్ మిస్టేక్ కానీ చేయకూడదు. ఆధార్ కార్డులో సేమ్ యాజిటీస్కి ఎలా ఉన్నదో సేమ్ ఆధార్ వేసి మనం కనుక ఎన్రోల్ చేసినట్టుంటే అప్లికేషన్ అనేది మూవ్ అవుతుందండి. చెక్ ఫేషియల్ రికగ్నైజేషన్లో కనుక మనం చేసిన అప్లికేషన్ అనేది అందులో పడింది అంటే కనుక మనము సాఫ్ట్ కాపీ పిఎంవివై ఏపిక్ ఫైల్ నుంచి మనము కనుక మన లాగిన్ అయితే ఆ వచ్చిన బెనిఫిషరీది మనము ఫేషియల్ రికగ్నైజేషన్ చేస్తే అది డైరెక్ట్గా మన సూపర్వైజర్ లాగిన్లోకి అయితే వెళ్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్పిసిఏ అనేది మన బెనిఫిషరీకి చెప్పాలమ్మా, మీరు ఆధార్ కార్డు తెచ్చుకున్న తర్వాత మీ ఆధార్ కార్డుని తీసుకెళ్ళి మీరు ఏ బ్యాంక్ అయితే రన్నింగ్ చేసుకుంటున్నారో ఆ రన్నింగ్ చేస్తున్న బ్యాంకుకి మీరు ఎన్పిసిఏ లింక్ చేయించుకోండి, అందులోనే అమౌంట్ పడతాయి అని. ఈ సాఫ్ట్ కాపీ యాప్లో ఇంకొక ఆప్షన్ అయితే ఉందండి, సెర్చ్ బెనిఫిషరీ. అందులో కనుక మొబైల్ నెంబర్ చేస్తే కనుక కొంతమంది బెనిఫిషరీస్ అమౌంట్ పడ్డా చూసుకోవట్లేదు, మాకు డబ్బులు పడలేదన్న ఆలోచనలోనే ఉంటున్నారు. అంటే వాళ్ళు ఏ అకౌంట్ వాడితే ఆ అకౌంట్కే అమౌంట్ పడాలి అని అనుకుంటున్నారు. అలా అయితే జరగదండి. మీరు ఎక్కడైతే ఎన్పిసిఐ లింక్ అయిందో ఆ అకౌంట్, అది మీరు 10 ఏళ్ల క్రితం కానివ్వండి 15 ఏళ్ల క్రితం కానీ అకౌంట్ ఓపెన్ చేసినా ఎన్పిసిఐ ఆ అకౌంట్కి లింక్ అయితేనే ఆ అకౌంట్లో అమౌంట్ అనేది పడుతుంది. సో మీరు తీసుకున్న మీరు వచ్చిన బెనిఫిషరీస్కి మీరు ఒకవేళ అమౌంట్ పడలేదు అంటే సాఫ్ట్ కాపీ యాప్లో సెర్చ్ బెనిఫిషరీలో మళ్ళీ ఏదైతే అప్లికేషన్లో ఇచ్చామో ఆ మొబైల్ నెంబరు, ఆ మొబైల్ నెంబర్ని వేసి ఫెచ్ డీటెయిల్స్ కొట్టామనుకోండి, అక్కడ మనకి ఆ అమ్మాయి అప్లికేషన్ మన లాగిన్ నుంచి సూపర్వైజర్ లాగిన్కి మూవ్ అయిందా, సిడిపిఓ లాగిన్కి మూవ్ అయిందా, అక్కడ నుంచి అసలు పేమెంట్ అనేది వాళ్ళకి ప్రాసెసింగ్ జరిగిందా, ఏ డేట్న పేమెంట్ పడింది, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఏ డేట్న పడింది, థర్డ్ ఏ డేట్న పడింది, దట్టు ఏ బ్యాంకీలో పడింది, ఏ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళ అమౌంట్ అనేది జమ అయింది, ఆ బ్యాంక్ అకౌంట్ పేరు, బ్యాంక్ అకౌంట్ చివర 4 డిజిట్స్ కంపల్సరీ అక్కడ కనిపిస్తాయి. దాని ద్వారా మనం వచ్చిన బెనిఫిషరీస్కి పలానా అకౌంట్లో పడ్డాయమ్మా అని మనం చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుందండి.
ఈ కేస్ క్లోజర్లో మాత్రం అప్లికేషన్స్ నేమ్స్ వచ్చిన వాళ్ళు కొంతకాలం వెయిట్ చేయమన్నారు. దానికి కూడా ఏదో సొల్యూషన్ చెప్తానన్నారు పైనుంచి. ఆ సొల్యూషన్స్ రాగానే నేను నెక్స్ట్ వ్లాగ్లో మీకు చెప్తానండి. ఓకేనా? ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిడిల్ క్లాస్ మెలోడీ.